ఒక అమ్మాయి ఇంట్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 3 రోజుల పాటు ప్రైవేట్ లైవ్ ప్రసారం ప్రారంభించింది. ఆమె ఇలా చేసిన కారణం ఒక్కటే, తన తల్లి అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపించడం. 10 సంవత్సరాల క్రితం జరిగిన కారు ప్రమాదంలో ఆ అమ్మాయి పక్షవాతం బారిన పడింది. అప్పటినుంచి ఆమె తల్లి ఎంతో ప్రేమగా ఆమెను చూసుకుంటూ వచ్చింది. ఒకరోజు పక్కింటివారు ఆమె తల్లి చేసిన సేవలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తల్లి ప్రేమను చూసి లక్షలాది మంది భావోద్వేగానికి గురయ్యారు. అందరూ ఆమెను ప్రపంచంలోని గొప్ప తల్లి అని ప్రశంసించారు. అలాంటి ప్రేమగల తల్లి దొరకడం ఆ అమ్మాయి అదృష్టమని అందరూ భావించారు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి లాటరీలో $10 మిలియన్ గెలుచుకుంది. రిపోర్టర్లు ఆమెను ఆ డబ్బును ఎలా ఉపయోగించబోతున్నావని అడిగారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆమె ఆ డబ్బంతా తనను ఎప్పుడూ పట్టించుకుని తండ్రికి ఇస్తానని చెప్పింది. ఇది విన్న ప్రతి ఒక్కరూ షాకయ్యారు. 10 సంవత్సరాలుగా నిన్ను చూసుకున్నది నీ తల్లి, నీ తండ్రి అయితే ఎప్పుడూ పట్టించుకోలేదు. అయినా డబ్బు ఎందుకు నీ తల్లికి ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ అమ్మాయి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు ఇంట్లో రహస్య లైవ్ స్ట్రీమ్ చేస్తాను. ఆ తర్వాత నా నిర్ణయం వెనక అసలు కారణం మీకే తెలుస్తుంది అని చెప్పింది. మరుసటి రోజు ఆమె తల్లి ఎప్పటిలాగే పని ముగించుకుని ఇంటికి వచ్చింది. ఎంతో ప్రేమగా అమ్మాయి కాళ్లకు మసాజ్ చేసింది. ఈ దృశ్యం చూసిన ప్రేక్షకులందరూ భావోద్వేగానికి గురయ్యారు. కానీ ఆ అమ్మాయికి మాత్రం నిజం వేరే అని తెలుసు. కొంతసేపటికి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. తల్లి అతనిని కొంచెం సహాయం చేసి అమ్మాయిని లేపు అని అడిగింది. కాని తండ్రి, ఈ పక్షవాతం పడిన భారాన్ని 10 సంవత్సరాలుగా చూసుకోవడం వల్ల దుర్వాసన వస్తోంది అంటూ అసహ్యంగా మాట్లాడాడు. తల్లి అతనితో వాదించి ఇంటి నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నించింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి తన తండ్రిని సమర్థించింది. ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునే హక్కు నీకు లేదు అంటూ తల్లిపైని కోపపడింది. లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు ఇది అస్సలు అర్థం కాలేదు. అంత ప్రేమగా చూసుకుని తల్లిని ఎందుకు అవమానిస్తోందో ఎవరికీ తెలియలేదు. తల్లి మాత్రం మళ్లీ క్షమాపణ పట్టింది. ఇది చూసిన ప్రేక్షకులు అమ్మాయి ప్రవర్తనపై కోపంతో మండిపడ్డారు. తర్వాత తల్లి ఎంతో ప్రేమగా వంట చేసి తినిపించడానికి ప్రయత్నించింది. కాని అమ్మాయి చల్లగా ప్రవర్తిస్తూ ఈ ఆహారం చూడడానికి అసహ్యం వేస్తోంది అని చెప్పింది. అప్పుడే పక్కింటి మహిళ వచ్చి, ఇంత మంచి తల్లిని ఇలా అవమానిస్తున్నావు, నీ పనికిమాలిన తండ్రి కోసం ఇలా ఎందుకు చేస్తున్నావు అని మందలించింది. దానికి కోపంతో అమ్మాయి చేతిలో ఉన్న గిన్నెను నేలపై కొట్టేసింది. నా తండ్రిని ఎవరూ అవమానించకూడదు అని అరిచింది. తల్లి మళ్లీ పక్కింటి మహిళకు క్షమాపణ చెప్పి ఆమెను పంపించింది. తర్వాత నేలపై పడ్డ ముక్కలను ఒంటరిగా నిశ్శబ్దంగా శుభ్రం చేసింది. కొంతసేపటికి అమ్మాయి పొరపాటున తన తండ్రి వైన్ గ్లాసును కింద పడేసింది. కోపంతో తండ్రి ఆమె వీల్చైర్ను తన్నేశాడు. తల్లి వెంటనే అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో ఆమె చేతులు కూడా గాయపడ్డాయి. అంత జరిగినా కూడా అమ్మాయి ఇది నాన్న తప్పు కాదు అని చెప్పింది. ఈ దృశ్యాలు చూసిన ప్రేక్షకులందరూ ఆ తల్లిపై మరింత జాలి చూపించారు. కాని వారికి తెలియని ఒక పెద్ద నిజం ఇంకా బయటపడాల్సి ఉంది. 3వ రోజు లైవ్ ప్రసారం జరుగుతున్న సమయంలో చివరకు ఆ తల్లి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.